హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. ఏంటి ఎడారి చూపిస్తుందా అనుకుంటున్నారా? అది గంగా అండి. గంగలో నీళ్లు అన్నీ తగ్గిపోయాయి. మాది మంతని కాబట్టి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీళ్ళన్నీ అక్కడికే వెళ్ళిపోయాయి. ఇక్కడ ఈ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. వీటి పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే గంగా స్నానం కంప్లీట్ చేసుకొని సూర్య నమస్కారం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా అక్క మళ్ళీ ఏదో ప్రయోగం స్టార్ట్ చేసింది. ఇది రామ్ మందిర్ అంట. కార్డ్బోర్డ్ అండ్ థర్మకోల్ యూజ్ చేసింది. ఇవి పిల్లర్స్ అంట. పిల్లర్స్కి అయితే గోల్డ్ కలర్ వేసి కొంచెం ఆర్ట్ స్టైల్లో చేసింది. ఇది చేయనీకి లిటరలీ 9 to 10 అవర్స్ పట్టింది. మేము కూడా కొంచెం హెల్ప్ చేసాము. మార్నింగ్ ఆ రోజు శివరాత్రి రోజు మొత్తం రామ్ మందిర్ చేస్తూనే ఉంది. నేను డాడీ కూడా హెల్ప్ చేసాము. మమ్మీ ఏమో మాకు స్నాక్స్ ప్రిపేర్ చేసింది, ఎందుకంటే మేము ముగ్గురం ఫాస్టింగ్ కాబట్టి. ఇంకా ఈవినింగ్ పూజ మొత్తం ఫినిష్ చేసుకొని గండా దీపం అయితే వెలిగించాము. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ గట్టు మల్లన్నని మీరు కూడా కోరుకోండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇది గండా దీపం అంటాము. మేము కుండీలో మట్టి వేసి అందులో వాటర్, పూలు అవన్నీ వేసి ఒక కట్ట మీద నిల్చోబెడతాము. అది మార్నింగ్ వరకు అలానే ఉంటుంది. రామ్ మందిర్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఆ రోజు మొత్తం జాగారం చేసాము, బట్ ఆ వీడియోస్ ఏం తీసుకోలేదు. ఆ తర్వాత మార్నింగ్ లేచి 5:30 కల్లా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని తలస్నానం చేసి ఇంకా 5 పళ్ళు పెట్టాము. ఆకుల్లో ఇట్లా దేవుడికి భోజనం పెట్టి ఆ భోజనాన్నే మేము ఫస్ట్ తింటాము. అది తిన్న తర్వాతకే ఫాస్టింగ్ వదిలేస్తాము. మేము ముగ్గురం ప్లస్ దేవుడికి ఒకటి, మా అక్కకి ఒకటి, ఇవన్నీ 5 పెట్టుకోడి ఫస్ట్ తిన్న తర్వాతకే తినాలి. ఆలోపు ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు. తర్వాతకి మేము రెడీ అయ్యి గట్టు మల్లన్న దర్శనానికి అయితే వెళ్ళాము. వేలాల మా సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. వెళ్ళే దారిలో గంగా గోదావరి అంటాము. గోదావరిలో ఒక వీడియో అయితే చేసాము, చూడకపోతే వెళ్ళి చూడండి. అక్కడైతే చాలామంది పోలీసులు, చాలా హడావిడి ఉండే, చాలా అంగరంగ వైభవంగా చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ. 4 మామయ్యలు, 4 అత్తమ్మలు, వాళ్ళ పిల్లలు. అండ్ మీరు కూడా ఇక్కడ గట్టు మల్లన్నని దర్శనం చేసుకోండి. గట్టు మల్లన్న అని అంటే మల్లికార్జున స్వామి ఒక కొండ మీద ఉండడం, దాన్నే గట్టు మల్లన్న అంటాము. తర్వాత మేము పట్నం వేసి బోనం అయితే చెల్లిస్తాము. పట్నం గుడి దగ్గరనే వేసి బోనం మేము ఉన్న దగ్గర మా వెహికల్ దగ్గర పెట్టి అక్కడికే ఒగ్గు అతను ఒక డోలు తీసుకొని వచ్చి బోనం అయితే దేవుడికి చెల్లిస్తారు. తర్వాత మేమైతే 11 o'clock వరకు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 12-1 వరకు అయితే ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్.